హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బ్యాంక్ అడ్డా. ఐఎమ్ యువర్ రాజేష్. సో దీంట్లో మనం ఎస్బీఐ పిఓ సంబంధించి కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ చూస్తూ ఉన్నాం కదా. సో దాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని చూద్దాం. ఓకేనా, డన్. సో దాంతో పాటుగా మీకు నేను ఒక న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేశాను. సో అది రిజిస్ట్రేషన్ వచ్చేసి 300 రూపీస్. సో దీంట్లో మీకు రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, అదేవిధంగా జిఏ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ స్టడీస్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అంత తక్కువ ప్రైస్లో ఇప్పుడు వరకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మరియు ఏ అదేవిధంగా ఏ ఛానల్ ఇవ్వటం లేదు, రైట్. సో ఫస్ట్ టైం నేను అందిస్తున్నాను అతి తక్కువ ప్రైస్తో. సో ఆల్రెడీ ఒక 160 మెంబర్స్తో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ సో డైలీ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. రైట్, డైలీ ఈ విధంగా క్వశ్చన్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. సో గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా వీడియో లింక్స్ అనమాట. ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి లైవ్ క్లాసెస్ అనేది బేసిక్స్ నుంచి చెప్పబడతాయి. సో ఎవరైనా మిస్ అయిన క్లాసెస్ని కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అనమాట, రైట్. సో దీనికి సబ్స్క్రిప్షన్కి 300 రూపీస్. సో అది 9885120173 అనే నెంబర్కి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అదేవిధంగా పేటిఎం కానీ పే చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ని తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను మిమ్మల్ని యాక్టివేట్ చేస్తాను. అదేవిధంగా మీకు డైలీ లైవ్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. డౌట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పర్సనల్ అసిస్టెన్స్ ఉంటుంది. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కనుక జాయిన్ అయినట్లయితే నెక్స్ట్ వచ్చి ఐబీపీఎస్ పిఓ, ఆర్ఆర్బి క్లర్క్, మెయిన్స్, అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ. సో వీటన్నిటికీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, రైట్. డన్. సో దీంట్లో మొదటి క్వశ్చన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఎంతంట 18.75% and the consumption of the family decreased by 33%. Find the percentage change in expenditure, రైట్. ఇది మామూలుగా అయితే మనం ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటంటే ఎక్స్పెండిచర్, ప్రైస్, కన్జంప్షన్. సో ప్రైస్ పెరిగినట్లయితే కన్జంప్షన్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గినట్లయితే కన్జంప్షన్ పెరుగుతుంది. ఎక్స్పెండిచర్ సేమ్ ఉన్నప్పుడు, ఒకవేళ ఎక్స్పెండిచర్ మారుతూ ఉంటే ఈ కన్జంప్షన్ లెవెల్స్ కూడా మారుతూ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు 18.75 అంట. 18.75% ఏం పెరిగిందంట? ప్రైస్ పెరిగిందంట. ఇదేంటి? ప్రైస్ పెరిగిందంట. సో ఇప్పుడు 18.75 ఫ్రాక్షన్ ఎలా తీసుకోవాలి? చాలా మందికి డౌట్ అనమాట. సో ఎలా తీసుకోవాలి అంటే చూడండి. సో 18.75%ని నేను స్ప్లిట్ చేసుకోనా నా కన్వీనియన్స్ కోసం. 12.5% ప్లస్ 6.25%. సో 12.5% అంటే 1/8. సో 6.25% అంటే 1/16. సో LCM 16. సో 2 + 1 నథింగ్ బట్ 3/16. రైట్. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 3/16. సో డినామినేటర్ వాల్యూ ఏమో ఇనీషియల్ వాల్యూ, ఓకేనా. న్యూమరేటర్ వాల్యూ ఏమో ఇంక్రీజ్డ్ వాల్యూ. ఇక్కడ ఏమైంది? ఇంక్రీజ్ అయిందంట. అంటే ఒకసారి చూడండి, ఇనీషియల్గా షుగర్ ప్రైజు 16 రూపీస్ అనుకుందాం. సో ఇప్పుడు పెరిగినాక షుగర్ ప్రైస్ ఎంత? 19 రూపీస్. నెక్స్ట్ కన్జంప్షన్ గురించి మాట్లాడుతున్నాడు. కన్జంప్షన్ అంటే మనం వాడుకునేది 1/3 నథింగ్ బట్ 33.33% అన్న ఒకటే. సో ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/3. సో డినామినేటర్ వాల్యూ ఏంటి? ఒరిజినల్ కన్జంప్షన్. పైన న్యూమరేటర్ వాల్యూ ఏంటి? రెడ్యూస్డ్ కన్జంప్షన్. అవునా, రైట్. అంటే ఇనీషియల్గా కన్జంప్షన్ ఎంత ఉందమ్మా? నాకు 3 ఉంది. ప్రైస్ పెరగడం వల్ల నా కన్జంప్షన్ ఎంత అయింది? 2 అయింది. అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ 16 3s ఎంత? 48.
19 2s ఆర్ ఎంత 38. అంటే ఇనీషియల్గా నా ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ పర్ కేజీ 48 రూపీస్ ఉంది, ఇక్కడ 38 రూపీస్ ఉంది. ఎంత తగ్గింది? 10 రూపీస్ తగ్గింది. అంటే 10 రూపీస్ అనేది ఎంత పర్సంటేజ్ 48లో అనేది క్వశ్చన్ అనమాట. పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఎక్స్పెండిచర్, రైట్? సో ఎక్స్పెండిచర్ ఇనీషియల్గా 48 ఉంది, కానీ ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఉంది నా దగ్గర 38 ఉంది. సో ఎంత తగ్గింది నాకు? 10 తగ్గిందమ్మా. సో 10 తగ్గిందంటే ఆబ్వియస్లీ ఎంత ఇక్కడ 10/48 ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిలేట్ చేసినట్లయితే 425 412 నథింగ్ బట్ 5/6. సో అంటే 125/6 అంటే 620s పాయింట్. సో ఎంత? 6 8s are 48 and 3. సో ఎంత? ఎక్స్పెండిచర్ రెడ్యూస్డ్ ఎంతమ్మా? 20.83%. ఓకేనా? క్లియరా? డన్. So next one type of liquid contains 25% of milk, other contains 30% of milk. A can filled with 6 parts of the first liquid and 4 parts of the second liquid. Find the percentage of the milk in the new mixture. Right. So ఇక్కడ ఒక దాంట్లో మిల్క్ 25% ఉందంట, ఇంకొక దాంట్లో మిల్క్ 30% ఉందంట. అయితే నాకు పర్సంటేజ్ ఆఫ్ న్యూ మిక్చర్ మిల్క్ తెలీదు. అయితే ఎన్ని పార్ట్స్ తీసాడంట? 6 పార్ట్స్ 4 పార్ట్స్ తీసాడంట. సో క్యాన్సిలేషన్ చేసినట్లయితే రేషియో తీసుకోవచ్చు ఎంత? 3:2నా? రైట్. ఒకసారి చూడండి, 3:2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్. ఇక్కడ రేషియో కూడా 3:2లో డివైడ్ చేయాలి. అంటే 5 పార్ట్స్ సరిపోయిందా? అంటే 3:2 ఇక్కడ కామన్గా ఉంటుంది అనమాట. ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఎంత మైనస్ చేయాలా నేను? 27% మైనస్ చేయాలా? సో 27 మైనస్ 5 ఎంత? సారీ 27 మైనస్ 25 ఎంత? 2 పార్ట్సా? అంటే న్యూ మిక్చర్లో ఎంత ఉంటుందమ్మా? న్యూ మిక్చర్లో పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఎంత ఉంటుంది? 27%గా ఉంటుంది. ఓకేనా? క్లియరా? డన్. నెక్స్ట్ వన్. రైట్. సక్సెసివ్ డిస్కౌంట్. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే కాన్సెప్ట్ చూడండి. ఫస్ట్ నేను 50% డిస్కౌంట్ ఇచ్చా, తర్వాత 30% డిస్కౌంట్ ఇచ్చా, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చా. ఇది చూడంగానే 50 30 + 20 అంటే నేను మైండ్కి ఏమనుకుంటా అంటే 100% డిస్కౌంట్ అనుకుంటా. కానీ షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను టోటల్ ఎంతో కొంత అమౌంట్ని పే చేసే వస్తాను. ఓకేనా? ఎంతో కొంత అమౌంట్ని పే చేసే వస్తాను. వై? రీజన్ ఏంటి? సపోజ్ 100% అనుకోండి, మొదట 50% డిస్కౌంట్ ఇచ్చాడంటే 50 తీసేసినట్లయితే ఎంత? 50 ఉంటుందా? దీని మీద ఎంత ఇస్తున్నా అంట? 30% అంట. 30% అంటే ఎంతమ్మా? 15నా? తీసేసినట్లయితే ఎంత? 35ఆ? దీని మీద 20% డిస్కౌంట్ ఇస్తున్నా అంట. అంటే ఎంత? 7. అవునా? తీసేసినట్లయితే ఎంత? 28%. అంటే ఇనీషియల్గా ఓవరాల్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు నాకు? 72% మాత్రమే. కానీ మనకి కనపడడానికి మాత్రం 100% లాగా కనబడుతుంది. రైట్. సో ఇప్పుడు ఇది కాన్సెప్ట్. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? 57 1/7% అన్నాడు. ఓకేనా? 57 1/7%. ఇప్పుడు 100లోంచి దీన్ని తీసి మళ్ళీ దాంట్లోంచి 33% 33 1/3% తీయడం నాకు కష్టం అయిపోతుంది. అవునా? సో దీన్ని ఫ్రాక్షన్ వాల్యూ రాసుకుంటానమ్మా. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 4/7. 33 1/3% ఎంత? ఎంత ఫ్రాక్షన్ వాల్యూ? 1/3. అయితే నేను 7 పార్ట్స్ ఉన్నప్పుడు ఇదేంటి? 4 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చా. ఓకేనా? 7 పార్ట్స్ ప్రైస్ ఉన్నప్పుడు ఎంపీ మాస్టర్ ప్రైస్, ఓకేనా? మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు 4 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చా. అంటే నేను మార్కెట్ ప్రైస్ 7 పార్ట్స్ ఉంది, ఎన్ని ఇచ్చాను? 4 పార్ట్స్ డిస్కౌంట్ ఇవ్వగా సెల్లింగ్ ప్రైస్ ఎంత నాన్న ఇక్కడ? 3 పార్ట్సా? 7 - 3 ఎంత? 7 - 3 7 - 4 ఎంత? 3 పార్ట్సా? డన్. అదేవిధంగా నేను ఇంకా సాటిస్ఫై కాలా, మళ్ళీ అడిషనల్ డిస్కౌంట్ ఇచ్చా. ఎట్లా? 3 పార్ట్స్ మార్కెట్ ప్రైస్గా ఉన్నప్పుడు 1 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చానమ్మా. 1 పార్ట్ డిస్కౌంటింగ్గా నా సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2. సో ఈ రెండింటిని మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఆపోజిట్లో ఏదన్నా ఉన్నట్లయితే ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్లో ఆపోజిట్లో కనుక ఏమన్నా
క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే 3 క్యాన్సిల్ అయిపోతుందా? అంటే 7 2. సో నా మార్కెట్ ప్రైస్ ఎంత? 7 రూపీస్. ఫైనల్‌గా నేను అమ్మింది ఎంత? 2 రూపీస్. డిస్కౌంట్ ఎంత ఇచ్చాను? 5 రూపీస్ ఇచ్చాను. 5 బై ఎంత పర్సెంట్ ఇచ్చాను? 5/7 ఇంటూ 100. నథింగ్ బట్ ఎంత? 500 బై 7 రైట్. 500 బై 7 అంటే ఎంతమ్మా? 7 7s are 49. సో తీసేస్తే 10. 7 1s are రైట్. 3/7%. ఎంత డిస్కౌంట్? 3/7%. వాస్తవానికి చూసినట్లయితే 57 ప్లస్ 33 అంటే ఆల్మోస్ట్ ఆల్ 90 అనుకుంటాం కదా చూడంగానే, అవునా కదా? కానీ ఒరిజినల్‌గా అయితే 71 3/7%గా ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్. రైట్. ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది చూడండి. In a mixture of milk and water, a jar contains 72 liters of milk, 24 liters of water. X liters of milk and X plus 16 liters of water is added. ఓకేనా? ఏమేమి యాడ్ చేశారంట? X liters of milk మరియు X plus 16 liters of water యాడెడ్ చేశారంట. అయితే ఇన్ ద మిక్చర్. సో ఒక జార్లో 72 లీటర్ల మిల్క్ ఉంది, 24 లీటర్ల వాటర్ ఉంది. దానికి ఏం చేశాడు? X లీటర్స్ ఆఫ్ మిల్క్ మరియు X plus 16 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాడు. అయితే ఏమంటాడు అక్కడ? 12.5% of new mixture measures 20 liters. Then find the how much water is added in the mixture. Right. 12.5% అంటే నథింగ్ బట్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/8. 1/8 ఈజ్ ఈక్వల్ టు 20 లీటర్స్ అంటే 1 పార్ట్ అంటే 100% ఎంత? 8 ఇంటూ 20 ఏనా? అంటే ఎంత? 160 లీటర్స్ మా. ఎంత? టోటల్ 160 లీటర్స్. అయితే నాకు 72 లీటర్స్ మిల్క్ ఉంది. అయితే దాంట్లో X లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాను. మళ్ళా 24 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంది. దానికి మళ్ళీ X ప్లస్ 16 యాడ్ చేశాను వాటర్. అయితే ఓవరాల్గా నాకు టోటల్ ఎంత ఉంది? 160 లీటర్స్ ఉంది. డన్. సో ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఎంత వస్తుంది? 24 ప్లస్ 16 40 ప్లస్ 72 ఎంత? 112X 112 ప్లస్ 2X ఈక్వల్ టు 160 లీటర్స్. 2X is equal to 160 minus 112 and X is equal to, సో ఇక్కడ ఎంత వస్తుంది? 48/2 ఎంతమ్మా? 24. సో అంటే ఇది X అనేది ఏంటి? 24 లీటర్స్ ఆఫ్ మిల్క్. వాటర్ ఎంత యాడ్ చేశాడు? వాటర్ ఎంత చెప్తున్నాడు? X ప్లస్ 16 అని చెప్తున్నాడు. అంటే 24 ప్లస్ 16 ఎంతమ్మా? 40 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాడు. ఎంత యాడ్ చేశాడు? 40 లీటర్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాడు. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? డన్. రైట్. సో మీకు SBI PO ఛాంపియన్షిప్ గురించి చెప్తూ ఉన్నాను కదమ్మా అన్అకాడమీలోంచి. సో అన్అకాడమీలో ఆల్రెడీ 18th ఎగ్జామ్ జరిగిపోయింది. సో ఎంతమంది రాశారు మీలో? సో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 25th ఏప్రిల్ ఉంది. అంటే 25th ఏప్రిల్ అంటే నథింగ్ బట్ డే ఆఫ్టర్ టుమారో. సో ఇక్కడ నెక్స్ట్ 2nd మే, 9th మే, 16th మే అండ్ 4th జూన్ అండ్ 13th జూన్. సో ఇంకా 9 ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈ 9 ఎగ్జామ్స్ ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకోకపోతే మాత్రం ఎన్రోల్ని చేసుకోండి. సో ఎగ్జామ్స్ మిస్ కాకండి. ఎగ్జామ్స్ అయితే రాయండి. ఇది ప్రమోషనల్ వీడియోమా. సో దీన్ని ఎలా చేయాలి అంటే మీరు అన్అకాడమీ యాప్ని అదేవిధంగా డౌన్లోడ్ చేసుకొని వెబ్సైట్ని కానీ విజిట్ కానీ చేసి లేదా గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఆ సబ్స్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే మీరు ఇలా వచ్చిన తర్వాత ఎన్రోల్ అనే లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత ఎన్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. మాకు ఏది? అన్అకాడమీ SBI PO ఛాంపియన్షిప్ ఇండియన్ ఫ్రీ మాక్ టెస్ట్ ఫర్. సో 10 టెస్ట్ అండ్ 31 లెసన్స్ ఉంటాయి మీకు. సో ఎప్పటి వరకు ఉంది ఇది? ఏప్రిల్ 18th నుంచి జూన్ 20 వరకు ఉంది. సో మీరు దీంట్లో ఎగ్జామ్స్ అనేది రాసి మీ యొక్క పర్ఫార్మెన్స్ని చెక్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మీద మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. క్లియరా? రైట్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళచ్చు. సో నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ నాన్న ఒకసారి చూడండి. ఇక్కడ 2, 4, 9, 8, 28 అండ్ 7, 26 ఉంది. దాని డిఫరెన్స్ ఎంత? 2 ఇక్కడేమో 5 ఇక్కడేమో
19 ఇక్కడేమో బాగా వేరియేషన్ ఉంది. సో మరి ఇది ఒకసారి మీరు చెక్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు. రైట్, చూద్దామా. సో ఇది కొంచెం లాజికల్గా ఉన్న నెంబర్ సిరీస్. ఎలా అంటే ఇక్కడ మనం ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. ఏంటి అంటే నియరెస్ట్ వాల్యూ అంటే 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6. 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత నాన్న? 720 ప్లస్ 6 ఎంత? 6 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా రాసుకుంటారు? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 అంటే 4 ఫ్యాక్టోరియల్ 24 ప్లస్ 4 28. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 అంటే 6 ప్లస్ 3 అంటే ఎంత? 9. 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఎంత? 2 ప్లస్ 2 ఎంతమ్మా? 4. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అంటే నథింగ్ బట్ 2. అంటే ఇక్కడ ఏమొస్తుంది నాకు? 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 5 4s are 20, 23s are ఎంత? 60, 62s are 120 ప్లస్ 5 ఎంతమ్మా? 125. ఇక్కడ ఏమొస్తుంది? 125. డన్. సో నెక్స్ట్ వన్, the population of a city decreased by అన్నాడు. The population of the city is decreased by 7 9 by 13%, 12 1 by 2% and 15% and respectively 3 years. If population of a city decreased by 3000 in the second year లో అంట 3000 తగ్గినట్లయితే టోటల్ డిక్రిమెంట్ ఫ్రమ్ ద పాపులేషన్ ఇన్ 3 years మా. 3 years లో ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా, క్లియరా ఆల్ ఆఫ్ యూ? సో ఇక్కడ కట్ అయ్యింటే మాత్రం నేను చెప్తున్నాను చూడండి. మామూలుగా పాపులేషన్ అనేది 3 years, ఫస్ట్ ఏమో 7 9 by 13, తర్వాత 12 1 by 15, తర్వాత 15% డిక్రీజ్ అయింది. అయినట్లయితే పాపులేషన్ సెకండ్ ఇయర్లో 3000 తగ్గిందంట. అయితే మొత్తం డిక్రిమెంట్ ఎలా అంటున్నాడు. సో చాలా సింపుల్గా చేయొచ్చు, ఒకసారి చూడండి. కాకపోతే మనకి ఫ్రాక్షన్ వాల్యూలు గుర్తుండాలా. 7 9 by 13 అంటే నథింగ్ బట్ 1 by 13. అంటే ఇనీషియల్గా 13 ఉంది, ఒకటి తగ్గింది అంటే ప్రెసెంట్ ఎంత ఉంటుంది నాన్న? 12 పార్ట్స్గా ఉంటుంది. అంటే ఇదేంటి? ఫస్ట్. నెక్స్ట్ 12.5%. అంటే 12.5 అంటే నథింగ్ బట్ 1/8. ఇనీషియల్గా 8 ఉంది, 1 తగ్గితే ఇప్పుడు ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. ఇది సెకండ్ ఇయర్. నెక్స్ట్ 15%. 15% అంటే నథింగ్ బట్ 3/20. అంటే ఇనీషియల్గా 20 ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? 17. సో ఇది థర్డ్ ఇయర్, రైట్? సో ఇక్కడ తీసుకున్నట్లయితే సో ఇక్కడ సెకండ్ ఇయర్లో ఎంత తగ్గిందమ్మా? 1 part. ఆ 1 part ఎంత చెప్తున్నాడు? 3000 చెప్తున్నాడు. అంటే 8 parts ఎంత? 2400. సో 24000. ఇక్కడ 21000, రైట్? ఇక్కడ 24000 ఉందంటే ఇక్కడ 12కి ఈక్వల్ నాన్న. అంటే 12కి ఈక్వల్ అంటే ఎంతతో మల్టిపుల్ అయ్యాలి? 2000తో మల్టిపుల్ అవ్వాలి. ఇక్కడ 2000 అంటే ఇక్కడ కూడా 2000ఏనా? ఇక్కడ 2000 అంటే ఎంత? 26000. డన్. ఇక్కడ 20 parts ఈక్వల్ టు 21,000 అంటే ఎంత? 1050తో మల్టిపుల్ అయి ఉండాలా, రైట్? ఇక్కడ 1050తో మల్టిపుల్ చేస్తే ఎంతమ్మా? 1050తో మల్టిపుల్ చేస్తే 17850, రైట్? ఇనీషియల్గా నాకు ఎంత ఉంది? 26,000. ఫైనల్గా ఎంతకు వచ్చింది? 17850. సో డిఫరెన్స్ ఎంత? 8150. సో ఎంత ఆన్సర్? 8150. క్లియరా ఆల్ ఆఫ్ యూ? రైట్. సో క్వశ్చన్ రెండమ్మా, ఇక్కడ మీకు పడకపోతే ఒక నేను రాస్తాను. ఏ ఫ్రెష్ ఫ్రూట్ కంటైన్స్ 80% ఆఫ్ వాటర్ అండ్ డ్రై ఫ్రూట్ కంటైన్స్ 20% ఆఫ్ వాటర్. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ డ్రై ఫ్రూట్ కెన్ అబ్టైన్ 60 kg ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్? సో ఏమన్నా అంటే మీనింగు ఫ్రెష్ ఫ్రూట్లో అంట. ఫ్రెష్ ఫ్రూట్లో నాకు ఎంత ఉందంట పర్సంటేజ్? 80% ఆఫ్ వాటర్ ఉందంట. ఓకే,
ఫ్రెష్ ఫ్రూట్స్లో 80% ఆఫ్ వాటర్ ఉందంట. 80% ఆఫ్ వాటర్ ఉందంట. అదే నాకు డ్రై ఫ్రూట్స్లో ఎంత ఉందంట, 20% ఆఫ్ వాటర్ ఉందంట. అంటే 80% వాటర్ ఉంది అంటే రిమైనింగ్ 20% ఏముంటుంది, పల్ప్ ఉంటుందా? అవునా? ఎంత? 20%. ఇక్కడ ఎంత ఉంటుంది? 80%. రైట్. ఎందుకని? సో ఇప్పుడు చూడండి, ఇనీషియల్గా వాటర్ ఎక్కువ ఉంది, తర్వాత డ్రై ఫ్రూట్ అంటే ఉన్న వాటర్ దాంట్లోంచి ఎవాపరేట్ అయిపోయి డ్రైగా మారుతుంది. అంటే పల్ప్ మాత్రం నాకు సేమ్గా ఉంటుంది. అంటే మొదట ఫ్రూట్లో ఎంతైతే పల్ప్ ఉందో గుజ్జు, అదే పల్ప్ నెక్స్ట్ డ్రై ఫ్రూట్లో కూడా అంతే ఉంటుంది. కాకపోతే మొదట వాటర్ ఎక్కువ ఉంది, తర్వాత వాటర్ తక్కువ ఉంది, అంతే. సో ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నాం అనుకో, రేషియో ఎంత నాన్న? 4:1. సో దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే 1:4. రైట్. ఫ్రెష్ ఫ్రూట్స్ రేషియో ఎంత? 4:1. డ్రై ఫ్రూట్స్ రేషియో ఎంత? 1:4. నాకు ఏది కాన్స్టెంట్? పల్ప్ కాన్స్టెంటా? అవునా? సో పల్ప్ కాన్స్టెంట్ అంటే ఇది ఇంటూ 4 చేసుకోనా? ఎంత వస్తుందన్నా నాకు ఇక్కడ? 16:4. ఇక్కడ 1:4. అంటే పల్ప్ అనేది నాకు సేమ్ వచ్చేసింది. రైట్. ఇనీషియల్గా ఇప్పుడు 20 పార్ట్స్ నాన్న, టోటల్ 20 పార్ట్స్ 60 kg అయినట్లయితే, 60 కిలోలు అయినట్లయితే, ఓకేనా? డన్. సో ఇప్పుడు 5 పార్ట్స్ అంటే 5 పార్ట్లకి ఎన్ని కిలోలు అవుతుంది? ఇక్కడ ఎంత నాన్న? ఇంటూ 3 ఏనా? డన్. అంటే 5 పార్ట్స్, 5 into 3 ఎంత? 15 kg. సో 15 kg. సో అంటే ఇనీషియల్గా 60 kg ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఎన్ని కిలోలకు కన్వర్ట్ అవుతుంది? 15 kgకి కన్వర్ట్ అవుతుంది. దెన్ సో 20 పార్ట్స్ వచ్చి 60 kg అయినట్లయితే నాకు 5 పార్ట్స్ ఎంత? 15 kg. క్లియరా? దెన్ ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. అంటే ఫ్రెష్ ఫ్రూట్లో పల్ప్ ఎంత ఉందన్నా? 20%. అదే డ్రై ఫ్రూట్లో పల్ప్ ఎంత ఉంది నాకు? 80%. రైట్. 100 క్యాన్సిల్, 1s 2s. సో వాల్యూస్ ఒకవైపు ఫ్రెష్ ఫ్రూట్ బై డ్రై ఫ్రూట్ ఈక్వల్ టు 4 అనేది 4/1. రైట్. ఫ్రెష్ ఫ్రూట్ 4 పార్ట్స్ వచ్చి 60 అంట. మరి 1 పార్ట్ ఎంత? అంటే ఇంటూ 15 అయినా, అంటే ఇంటూ 15 అయినా, అంటే ఎన్ని కేజీస్? 15 kg కింద కన్వర్ట్ అవుతుంది. రైట్. నాకు చెప్పింది జనరల్ కాన్సెప్ట్, ఇది షార్ట్ కట్. క్లియరా? రైట్. నెక్స్ట్ 150 grams of solution has 30% of sugar. సో నా దగ్గర 150 grams of solution ఉందమ్మా, దాంట్లో 30% షుగర్ ఉందంట. అంటే షుగర్లో 30% ఉంది. నెక్స్ట్ ఇంక వాటర్ అనుకోండి, సొల్యూషన్ అంటే నథింగ్ బట్ ఏదైనా తీసుకోవచ్చు, 70% వాటర్ ఉంది అనుకుందాం. అయితే దెన్ క్వాంటిటీ ఆఫ్ షుగర్ దట్ షుడ్ బి యాడెడ్ టు సొల్యూషన్ మేక్ 70% షుగర్ సొల్యూషన్. అయితే దానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ యాడ్ చేసినట్లయితే నాకు ఆ సొల్యూషన్లో 70% షుగర్ ఉంటుంది అంటున్నాడు. అంటే షుగర్ ఎంత కావాలంట? 70% అంట. అప్పుడు వాటర్ ఎంత ఉంటుంది? 30%. డన్. సో ఇప్పుడు రేషియో తీసుకుందామా? 3:7. ఇక్కడ 7:3. సో నాకు వాటర్ కంటెంట్ అనేది మారదు కదా, ఎందుకంటే వాటర్ తీయట్లేదు, వాటర్ పోయట్లేదు, యాస్టీస్గా ఉంటుంది. అంటే వాటర్ని ఈక్వల్ చేసుకుంటున్నా ఈ మొత్తం ఈక్వేషన్ని. రైట్. 3 3s are 9, 3 7s are 21. సో ఇక్కడ 7 నానా, 7తో మల్టిపుల్ చేయాలి. 7 7s are 49, 7 3s are 21. అంటే నాకు వాటర్ క్వాంటిటీ ఈక్వల్ అయిపోయింది. అంటే ఇనీషియల్గా షుగర్ క్వాంటిటీ 9 పార్ట్స్ ఉన్నట్లయితే ఫైనల్గా ఎంత కావాలా? నా 49 పార్ట్స్. అంటే నేను చూడండి ఇక్కడ టోటల్ పార్ట్స్ నాన్న 30 పార్ట్స్ వచ్చి నాకు ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 150 ఇస్తున్నాడు. 30 పార్ట్స్ వచ్చి 150. అంటే 1 పార్ట్ ఎంత నాన్న? 1 పార్ట్ 5. డన్. అంటే ఇప్పుడు నాకు 9 grams ఉంది, 9 ఉందనుకోండి ఫస్ట్, 9 పార్ట్స్. ఇప్పుడు 49 పార్ట్స్ అయింది. అంటే ఎన్ని పార్ట్స్ యాడ్ చేశాను? 40 పార్ట్స్ యాడ్ చేశానా? సో 40 పార్ట్స్ ఎంత? 40 ఇంటూ ఈచ్ పార్ట్ ఎంత? 5. అంటే ఎంత?
200 గ్రామ్స్ని యాడ్ చేయాలి. ఎంత గ్రామ్స్ని యాడ్ చేయాలి? 200 గ్రామ్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ టోటల్ 30 పార్ట్స్ వచ్చి 150 అయినట్లయితే గ్రామ్స్ అయినట్లయితే ఒక పార్ట్ ఎంత? 5 గ్రాములు. సో ఇనీషియల్గా 9 పార్ట్స్ ఉంది, ఇప్పుడేమో 49 పార్ట్స్ తీసుకొచ్చాను. అంటే ఎంత యాడ్ చేశాను? 40 పార్ట్స్ యాడ్ చేశాను. 40 ఇంటూ 5 ఎంత? 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసినట్టు. డన్. రైట్, ఎలక్షన్ సంబంధించినానా? ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 క్యాండిడేట్స్. సో 2 క్యాండిడేట్స్ అంటున్నాడు. సో ఒకే ఒక స్టెప్లో చేసేయచ్చు ఇది. ఎలా అనేది చూడండి. సో నాకు ఎక్స్ అనుకున్నా. ఓకే, డన్. 2 క్యాండిడేట్స్ 11 1/9. 11 1/9 అంటే నథింగ్ బట్ ఎంత? 1/9. ఓట్స్ డిడ్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఓట్ అంటే ఇవి పార్టిసిపేట్ చేయలేదంటే రిమైనింగ్ ఎంత నాన్న? 8/9. రైట్, నెక్స్ట్ 12.5 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే 1/8 ఓట్స్ డిక్లేర్డ్ ఇన్వాలిడ్ అంటే 7/8 ఓట్స్ డిక్లేర్డ్ వ్యాలిడా? రైట్, నెక్స్ట్ 60% గాట్ అంటే విన్నర్ గాట్ 60% అంటే దట్ మీన్స్ లూజర్ గాట్ ఎంత? 40%. డిఫరెన్స్ ఎంత? 20%. 20% అంటే ఎంత? 1/5 ఈక్వల్ టు డిఫరెన్స్ విన్నింగ్ ఓట్స్ ఎంత ఇచ్చాడు? 7,000. ఒకే ఒక స్టెప్లో చేయొచ్చు మాది. సో ఇది ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. డన్. సో 8 క్యాన్సిల్, 7తో 1000. రైట్, సో ఎక్స్ ఈక్వల్ టు 9 5 ఎంత? 45 ఇంటూ 1000, 45,000. క్లియరా? డన్. సో ఇలాంటి షార్ట్ కట్స్తో అండ్ న్యూ బ్యాచ్లో మనం స్టార్ట్ చేసామమ్మా. ఓకేనా? న్యూ బ్యాచ్తో స్టార్ట్ చేసాం. దాంట్లో ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి మ్యాక్సిమం మీడియం లెవెల్ అదేవిధంగా హై లెవెల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా వెయిట్ చేయకండి. మ్యాక్సిమం ఈ వీకెండ్ అంటే ఈ సండే వరకు మాత్రమే సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. సో దీంట్లో సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి దేంట్లో 300 రూపీస్ పే చేసి మీరు సబ్స్క్రైబ్ అయినట్లయితే మీకు లైవ్ క్లాసెస్ అనేది చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో చాలా తక్కువ అమౌంట్ మా. ఈవెన్ అడ్మిషన్ ఫీ అంటే ఎగ్జామ్ ఫీజే మీకు 600 రూపీస్ ఉంటుందమ్మా. ఎవరు ఇంతకన్నా తక్కువ అంటే దాంట్లో హాఫ్ మాత్రమే పెట్టాను నేను కోచింగ్కి. ఎవరు ఇంత తక్కువగా మీకు ఇవ్వరు, మరియు నేను మళ్ళా ఇంత తక్కువ ప్రైస్కి కోచింగ్ అనేది స్టార్ట్ చేయలేను. రైట్, సో మీకోసం నేను తీసుకుంటున్న రిస్క్, డైలీ ఎంత రిస్క్ తీసుకుంటున్నానో నాకు తెలుసు. సో మీకోసం నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఓకేనా? డన్. సో థ్యాంక్ యూ ఆల్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి. ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ఆర్ బ్యాంకింగ్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో న్యూ సబ్స్క్రిప్షన్ ప్లాన్ చెప్పాను కదా, 300 రూపీస్. సో దీనికి మీకు అన్ని లైవ్ క్లాసెస్, అన్ని కాంపిటేటివ్ సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.